అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మే. సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం. నేను డాక్టర్ ప్రియదర్శిని, న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్, పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో. 7 చక్రా హీలర్స్ అని ఉంటుంది కదా, సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే. సగటు లేమ్యాన్ కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి. సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది, ఇంకా వేటిలోనూ ఉపయోగపడదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది. అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా, మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా, కొందరికి ఏంటంటే లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పుడతారు కాబట్టి వాళ్ళకి అంతా లక్కీగానే ఉంటుంది, లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది, వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్, డెస్టినీ అని 2 ఉంటాయి. అవేంటో నేను చెప్తాను. సో ఆ డేట్, డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం, అది మనం ఇప్పుడు చూద్దాం. అంటే పోను వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను ఏమేమి చేసుకుంటే బాగుంటుంది, ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేటు. ఏ డేట్లో పుట్టారు, ఆ డేటు మొత్తం. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి, 30 తారీఖు 30/6/1980 అనుకోండి. ఓకే, ఇది మొత్తం కూడితే మనకు ఒక సంఖ్య వస్తుంది. 3 30 అంటే 3 + 0 3 అయిపోతుంది. మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది. అది మనం ఏంటంటే డేటు, డెస్టినీ అని ఒక రకంగా అంటారు, డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు, ఇంకొక రకంగా ఏంటంటే డేటు, ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు. సో ఏది ఉన్నా కానీ మనకి డేటు, డెస్టినీ చాలా ఇంపార్టెంట్. అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది. అంటే డేట్, డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి, ఆ పుట్టిన రోజు, పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా, ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటీ అని అంటే వైరం ఉంది, వాళ్ళిద్దరికి సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగుల్ అని చెప్పుకోవచ్చు. సో ఇలా లేకపోతే మరి ఎలా, ఏం చేయొచ్చు, మరి ఇంకంతా లైఫ్ అంతా స్ట్రగులేనా అని అంటే కాదు. మనం దీనికి ప్రతి శాస్త్రం మనకి ఒక శాస్త్రం అనేది ఏంటంటే ఒక గైడెన్స్, ఒక టార్చ్ లైట్ లాగా చూపించేదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి. సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ అదే విధంగా మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు. దానికి మూలంగా ఎన్నో ఉంటాయి. దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు, వెహికల్ నెంబర్ పెట్టేసుకోవచ్చు, లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ ఉంటుంది దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు. అలాగే లక్కీ నెంబర్ ఎన్లో కూడా ఏంజల్ నెంబర్ అని కూడా ఉంటుంది. ఆ ఏంజల్ నెంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా, ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది. సో ఇవే కాకుండా మాకు ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా మాకు రిజల్ట్ చాలా చక్కగా కావాలి, మాకు కొన్ని బాగా ఎదగాలని ఉంది, మేము కొద్దిగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఉంది అని అంటే కూడా మనకి ఏ విధంగా అయితే రత్నశాస్త్రంలోను రత్నాలు ధరించి మనము ఎదగొచ్చు, అదేవిధంగా ఇక్కడ మనకి క్రిస్టల్స్ కూడా చెప్పబడి ఉంటాయి అన్నమాట. ఏ క్రిస్టల్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఆ లైఫ్ చాలా చక్కగా ఉంటుంది, ఇవన్నీ మనం చక్కగా తెలుసుకోవచ్చు. 4 నెంబర్ చాలా ఇంట్రెస్టింగ్ నెంబర్ యాక్చువల్గా. ఇది ఎలా ఉంటుందంటే చూస్తాం కదా, ఇలా ఎల్లాగా ఉండి మళ్ళీ కట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ 4వ నంబరు రాహు నంబర్ అంటాం, 3వ నంబరు గురు నంబరు, 4వ నంబరు రాహు నంబర్ అనమాట ఇక్కడ. సో ఈ నంబర్ ఏంటంటే
ఇన్ జనరల్‌గా చాలామంది ఏంటంటే అపోహ. రాహు అనంటే, రాహు అన్న, కేతు అన్న, శని భగవానుడు వీళ్ళందరూ అనంటే ఏదో పాపగ్రహాలు, ఏదో ఆహ్, ఏదో చాలా పాపం చేసిన గ్రహాలుగా అన్నీ వాళ్ళకి వాళ్ళు జనాల్లో ఒక వచ్చేసింది. ఒక మిత్ అనేది వచ్చేసింది. కానీ అది చాలా రాంగ్. 4 సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎంతో ఉన్నత పదవుల్లో ఎన్నో డబ్బులు సంపాదించి, పేరు ప్రఖ్యాత సంపాదించిన వాళ్ళు చాలా కోకొల్లలున్నారు. సో, అలాగా మనం చూసినట్టయితే 4 సంఖ్యకి డెస్టినీ నంబర్ బావుండాలి. మూల సంఖ్య అనుకున్నాం గదా! సో, ఈ మూల సంఖ్య చాలా చక్కగా ఉంటేనే వీళ్ళేంటంటే వీళ్ళు బ్యాలెన్స్‌గా ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటే అది జరిగేసాం. అలాగే సేఫ్టీ, బాగా సేఫ్ కార్నరు. వీళ్ళు లక్కీ ఫర్ మనీ అట్రాక్షన్. డబ్బులు సంపాదించుకోవడానికి ఈ 4 సంఖ్యలో పుట్టిన వాళ్ళంట చాలా లక్కీ అనమాట. మనకి 4 అనంటే 4 వస్తది, 13వ సంఖ్య వస్తది, 22వ సంఖ్య వస్తది, 31వ సంఖ్య వస్తది. సో, ఇవన్నీ కలిపితే మనకి 4 సంఖ్య అవుతది. రాహు సంఖ్య వస్తది. సో, మళ్ళీ ఇక్కడ 4, 12, 13 ఇవన్నీ ఒక్కొక్క నంబర్ డిఫరెంట్‌గా వస్తది. కానీ ఇన్ జనరల్‌గా మొత్తం 4 సంఖ్యకి రాహు క్వాలిటీస్ అయితే ఉంటాయి. సో, వీళ్ళేంటంటే చెప్పాం కదా! వీళ్ళకి డబ్బు అట్రాక్షన్ బాగా తొందరగా వీళ్ళు అట్రాక్ట్ అవుతారని కాదు. డబ్బులే వీరికి బాగా ఆకర్షించుకునేంత శక్తి వీళ్ళకి ఇన్‌బిల్ట్ లోపలే ఉంటది. ప్లస్ ఇంకోటి మనం ఇప్పుడు చెప్పాం కదా! మనకి డెస్టినీ బావుండాలి. డెస్టినీ సరిగ్గా లేదు అనంటే మటుకు నిజంగా వాళ్ళు లోబి అంటే గ్రీడీ పర్సన్స్ అవ్వటానికి చాలా ఆస్కారాలుంటాయి. సో, ఈ 4 సంఖ్య మటుకు చాలా జాగ్రత్తగా కేవలం ఈ డెస్టినీ డెస్టినీ నంబర్ సరిగ్గా లేకపోతే మటుకు కొద్దిగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవన విధానం, జీవన స్టైలు ప్లస్ చాలా రెమెడీస్ చేసుకోవాల్సొస్తది. ఎందుకంటే రాహు అనుకున్నాం కదా! రాహు ఇస్తాడు, బానే ఇస్తాడు. అలాగే కొద్దిగా చంచలమైపోయింది అనంటే మటుకు లైఫ్ అంతా ఒక చిన్న మిస్టేక్ పెద్ద అవాంతరానికి దారితీస్తదనమాట. వేరే సంఖ్యలు అలా కాదు. వాళ్ళు చిన్న మిస్టేక్స్ అయినా సరిదిద్దుకునే అవకాశం మనకి విశ్వం ఇస్తుంది. కానీ ఈ 4 సంఖ్య అనంటే చిన్న మిస్టేక్ చేసినా గానీ పెద్ద అవాంతరం క్రియేట్ అవ్వటం, వాళ్ళ లైఫ్ అంతా ఒక అగాధంలో వెళ్ళిపోవటము, ఇవన్నీ ఈ 4 సంఖ్య వారికి డెస్టినీ నంబర్ సరిగ్గా లేకపోతే ఇలా అవుతుందనమాట. సో, ఆ డెస్టినీ నెంబర్ సరిగ్గా ఉందా లేదా చూసుకొని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వీళ్ళకేంటంటే లక్కీ కలర్ ఏంటంటే గులాబీ రంగు, అలాగే మెటాలిక్ వైట్ అంటాం కదా! కొద్దిగా సిల్వర్ వైట్ ఈ కలర్‌లో ఉంటుంది కదా! ఇవి చాలా వీరికి నప్పే కలర్స్ అనమాట. అలాగే వాయిలెట్ కలర్ అంటాం కదా! వాయిలెట్ కలర్ కూడా వీరికి బాగా నప్పుతుంది. వీరేంటంటే ఏదైనా ఇంటర్వ్యూసో లేకపోతే ఇంకేదైనా చేద్దాము అని అనుకునే టైంలో ఇలాంటి కలర్ రంగు వస్త్రాలు దుస్తులు ధరించడం, లేదా కర్చీఫ్ తీసుకొని వెళ్ళటం, అలాంటి ఏమన్నా పెన్ అయినా తీసుకొని వెళ్తే మటుకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటుంది. వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఎక్కువగా స్టూడెంట్స్ చాలా మటుకు ఏంటంటే నేను నా అనుభవంలోకి చూసినట్టంటే ఈ 4 సంఖ్య, అలాగే వారికి జాతక చక్రంలో రాహు దశ కనుక నడుస్తుండే మటుకు ఖచ్చితంగా వీరు అనుకున్న లక్ష్యానికి కాకుండా పక్కకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో, వీరేంటంటే నెమలి పించం బుక్కులో పెట్టుకోండి. ఖచ్చితంగా నెమలి పించం బుక్‌లో పెట్టుకోండి. ఎన్ని బుక్స్ మీరు ఏదైతే చదువుకున్నారో అన్ని బుక్స్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌లో నెమలి పించం పెట్టుకోండి. అలాగే మీరు ఎక్కడైతే బెడ్‌రూమ్‌లో పడుకుంటారో ఆ పడుకునే వెనకాల కూడా నెమలి పించం పెట్టుకుంటే, నెమలి పించలు ఎంత పెట్టుకుంటే అంత చక్కటి ఫలితాలు అయితే వీరికొస్తాయి. సో, అందరికీ ఒక్కొక్క నంబరు, ఒక్కొక్క డెస్టినీ అని చెప్పాం కదా! సో, అలా డెస్టినీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మ్యాచ్ కాకపోయినా కానీ కామన్‌గా వాళ్ళు ఏం చేసుకోవాలి మనం ఈరోజు చూద్దాము. అది ఏంటంటే క్రిస్టల్ బ్రేస్లెట్ వేసుకుంటే వీళ్ళకి డబ్బుల సమస్య, డబ్బులు అనేది అందరికీ కావాల్సిందే కదా! ధనం మూలం ఇదం జగత్ అని అంటాం కదా! సో, అందరికీ కావాల్సింది డబ్బు మనకి అవసరము. అలాగే లగ్జరీ లైఫ్ లీడ్ చేసుకోవాల్సిన అని అనుకున్న వారికి కూడా ఉపయోగం కూడా కాబట్టి మనకి అందరికీ మనీ
వెల్త్ బ్రేస్లెట్ అనేసి, క్రిస్టల్ బ్రేస్లెట్ అనేసి మనం ఇది కనుక ధరించామని అనుకోండి, మీకు రావాల్సిన డబ్బులు ఏదన్నా అని అంటే ఏదో ఈరోజు చేసుకున్నామో మనకి ఓ 10 రోజులు వచ్చేస్తుంది అన్నట్టు కాదు. అట్రాక్ట్ చేసుకునే గుణం ఈ క్రిస్టల్స్లో ఉంటుందన్నమాట. సో అది ఏంటంటే ఇది మనీ వెల్త్ బ్రేస్లెట్. దీంట్లో ఏంటంటే ఎల్లో సిట్రిన్ ఉంటుంది, గ్రీన్ అవెన్స్రిన్ ఉంటుంది, బ్లూ సఫైర్ ఉంటుంది, మూన్ స్టోన్స్ ఉంటాయి, టైగర్ ఐ ఉంటుంది. ఇవన్నీ కలిపి ఎన్నెన్ని పెడితే ఇవి క్రిస్టల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయో మన విశ్వంలో ఉన్న మనకు కావాల్సిన అవసరానికి కావాల్సిన డబ్బులు అట్రాక్ట్ చేసుకునే శక్తి మనకి ఈ క్రిస్టల్ బ్రేస్లెట్ ఇస్తుంది. సో ఇది మనము ఏంటంటే మామూలుగా ఇప్పుడు నేను ధరించాను కదా, ఇవి నేను వేరే బ్రేస్లెట్ ఇవి. సో ఇలాగ మీరు ధరించినట్టయితే ఖచ్చితంగా మీరు అట్రాక్షన్ పవర్ని అనేది పొందుతారు మీరు అన్నమాట.